అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరినీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీలో చాలామంది భయపడి వెనుకడుగు వేస్తున్నారు. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, వ్యాపారాల విషయంలో, చదువుల విషయంలో అనేక మందిని చూసి, ఈ పోటీ ప్రపంచాన్ని చూసి మీరు భయపడి వెనుకడుగు వేస్తున్నారు. మీ చుట్టూ పరిస్థితులు బాగలేదన్న సంగతి నాకు తెలుసు. కుటుంబంలో పరిస్థితులు మనం అనుకున్నట్టు జరగట్లేదన్న సంగతి కూడా నాకు తెలుసు. కానీ వాటన్నిటిని చూసి మీరు భయపడిపోతున్నారు. భయపడడం వల్ల మీ విశ్వాసం చాలా బలహీనపడుతుంది. దైవ సేవకుడిగా ఈరోజు మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు ఒక అడుగు విశ్వాసంతో ముందుకు వేస్తే 100 అడుగులు మిమ్మల్ని హెచ్చించాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు మీ విశ్వాసం ఎంత మట్టుకుందో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ మాట చదవగలిగితే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములు బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగ చేయుచూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం మధ్య నడవగలిగారు. దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన మార్గం ఎంత ప్రత్యేకమైనదో ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఒక దైవజనుడిగా నాకు ఎంత సంతోషం అంటే, శోధన మధ్యన, అపాయం మధ్యన ప్రభు మన కోసం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆయన ఖచ్చితంగా నిర్మించారన్న సంగతి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అంటాం, ప్రభా మా కన్ని ద్వారాలు మీయబడ్డాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదే, కానీ మనం భయపడిపోయి ఒక అడుగు ముందుకేయడానికి ఇష్టపడలేదు. కానీ ఈరోజు మాట చెప్పన, అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారం తెరబడుతుంది. మీరు విశ్వాసంతో ప్రార్థించడం ప్రారంభించండి. దేవుడు మీ పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తారు. ఇశ్రాయేలు ప్రజల వెనకాల ఫరో సైన్యం తరుముతో వస్తోంది. అయినా కానీ వారు ప్రభు వైపు చూసి, అయ్యా నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదని మోషే దేవునికి ప్రార్థించగా దేవుడు అంటాడు కదా, అయ్యా నీ కర్రను సముద్రం వైపు చాపు. దేవుడు సమస్యల్లో కూడా పరిష్కారాన్ని చాలా వింతగా చూపిస్తూ ఉంటారు. చుట్టూ ఉండే ప్రజలకు ఇదేంటయ్యా కర్రను చాపమంటున్నాడు, మనం తెచ్చుకోవాల్సింది పడవలు కదా, మనం సముద్రం దాటాలంటే ఏదాలి కదా అని మన మనసు చెప్తూ ఉంటుంది. కానీ మన మనస్సు ఒకలాగా ఆలోచిస్తే దేవుని తలంపులు మరొకలాగా ఉంటాయి. అందుకే అందరూ చూస్తుండగానే, ఫరో సైన్యం చూస్తుండగానే, ఫరో రాజు చూస్తుండగానే ఇశ్రాయేలు ప్రజలను నా ప్రభు ఆరిన నేల మీద నడిపించగలిగారు. ఈరోజు అదే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. వెనుకడుగు మాత్రం వేయకు. ఇది నా జీవితంలో జరగదు అన్న మాట నీ నోటంట రానివ్వకు. నా ప్రభు ఏదైనా చేయగలడు, నా ప్రభు ఏదైనా నా కోసం మార్చగలడని మీరు విశ్వాసంతో ప్రార్థించగలిగితే ఈరోజే మీరు బలమైన సాక్ష్యాలు వింటారు. అన్న మీరు ఈ మాట ఎట్లా చెప్పగలుగుతున్నారంటే, అయ్యా నా జీవితంలో అనేక మంది చేతులు ఎత్తేసి ఈ అబ్బాయి బ్రతకడండి, మీరు 70-80 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడు, మీరింటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు ఏమన్నా తీర్చేమని ఎంతోమంది మాకు సలహా ఇచ్చారు. కాకపోతే మా సంఘ బిడ్డలు, మా తల్లిదండ్రులు ఒక్క మాట మీద నిలబడ్డారు. ఆ మాట ఏంటి తెలుసా? మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమని ఒక అడుగు ముందుకేశారు. ఈరోజు మేము దేవుని కోసం పరిగెట్టే కృపను దేవుడు మాకు అనుగ్రహించారు. ఈరోజు అదే దేవుడిని ప్రార్థన వింటున్నాడు. ధైర్యంగా ఉండండి, వెనుకడుగు మాత్రం వేయకండి. గాడ్ బ్లెస్ యూ.